తిరుమల అంటే కలియుగ వైకుంఠం, వెంకటేశ్వరుడు అంటే కలియుగ ప్రత్యక్ష దైవంగా కొలుచుకుంటారు అశేష భక్తజనం. కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారంగా తిరుమల విరాజిల్లుతుంటుంది. అందుకే అక్కడ నిత్య కళ్యాణం, పచ్చతోరణం అన్నట్లుగా స్వామివారి సన్నిధి భక్తజనం వేద మంత్రోచ్చరణలతో కలకలలాడుతూ ఉంటుంది. మరి అలాంటి అత్యంత పరమ పవిత్రమైన సన్నిధిలో అపచారాలు జరిగితే అంతకు మించిన మహాపాపం మరొకటి ఉండదు. కానీ గత 5 ఏళ్లు ఇవే పాపాలు జరిగాయి. వాటిపై శ్రీనివాసుడు ఊరుకుంటాడా? ఎవరి లెక్కలు వారికి ఇచ్చేశారని అంటున్నారు. తిరుమల వెంకటేశ్వర స్వామి అంటే చాలా పవర్ఫుల్ గాడ్. ఎప్పటి లెక్కలు అప్పుడే సెట్ చేస్తాడు. అంటే ఇప్పుడు పాపం చేస్తే వచ్చే జన్మ కాదు, ఏ జన్మలోని వారి అకౌంట్లు సెట్ చేస్తాడన్న పేరుంది. ఆర్తులకి ఆపద మొక్కులవాడు, అన్యాయం చేసిన వారికి మాత్రం కాదని చాలా సందర్భాల్లో రుజువు చేసుకున్నాడు కూడా. అత్యంత పవర్ఫుల్ గాడ్ తిరుమలేశుడే. ఎందుకంటే ఇప్పటికీ రోజు 70,000కు తగ్గకుండా భక్తజనం వస్తున్నారంటే ఆయన మహిమలు ఎలాంటివో అర్థం చేసుకోవచ్చు. ఈ భూమి మీద ఉన్న విగ్రహాలన్నిట్లో కంటే తిరుమల కొండపై ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి విగ్రహం చాలా శక్తివంతమైంది. స్వామివారిని రెప్పపాటు దర్శనం చేసుకున్న వారి మనసులో అనుకున్నది జరుగుతుంది. అందుకే కలియుగ ప్రత్యక్ష దైవంగా వెంకటేశ్వర స్వామిని అశేష భక్తజనం కొలుస్తుంటారు. అంతటి నమ్మకం కూడా ఇది శతాబ్దాలుగా వస్తున్న నమ్మకం. నేను ఎప్పుడూ చెప్పేవాడిని, ఎవరైనా పర్వాలే కానీ వెంకటేశ్వర స్వామి ఎప్పుడు కూడా అకౌంట్స్ ఎప్పటికప్పుడే సెటిల్ చేస్తాడని. ఇదే సమయంలో మీరు ఒకసారి చూస్తే రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు 7 కొండల్ని 5 కొండలను అంటేనే, ఒక మాట అంటేనే నేను చాలా ఫైట్ చేశాను. దాన్ని ఫైట్ చేయడమే కాకుండా నేను పాదయాత్రతో 7 కొండలు ఎక్కి మొక్కు తీర్చుకున్నాను. ఎందుకంటే ఒక నమ్మకంతో ఏ పని చేసినా, పోరాటం చేసినా, అవన్నీ చేశాం, ఎన్నో ఆందోళన చేశాం దేవుడి పవిత్రత కాపాడడానికి. తిరుమల కొండ కలియుగ వైకుంఠంగా విరాజిల్లుతుందంటే కారణం అక్కడి ఆధ్యాత్మిక వాతావరణమే. ఆనంద నిలయంలో సువర్ణ కాంతులతో కోరిన కోరికలు తీర్చే కోనేటి రాయుడిగా భక్తులకు అనుగ్రహిస్తున్నారు స్వామివారు. భక్త ప్రియుడైన వెంకటేశ్వర స్వామి స్వయం వ్యక్తమై వెలిసారని ఆగమ శాస్త్రం సహా అనేకానేక పురాణాలు చెబుతున్నాయి. ఆనంద నిలయంలో కొలువైన శ్రీ శ్రీనివాసునికి నిత్య, వార, పక్ష, మాస, సాలకట్ల ఉత్సవాలు ఆగమ శాస్త్రం అనుసారం సాగుతూ వస్తోంది. స్వామివారికి అలంకరించే పుష్పాల నుంచి అభిషేకం, నైవేద్యం, అర్చన, సేవలు ఇలా ఆలయంలో నిర్వహించే ప్రతి పని ఆగమ శాస్త్రం ప్రకారమే నిర్వహించాలి. శ్రీ వైకాసన మహర్షి రచించిన ఆగమ శాస్త్రంలో శేషాచల పర్వతం ఎంతో మహిమగల పర్వతం. అలాంటి పర్వతంపై శ్రీ మహావిష్ణువు అర్చావతార మూర్తిగా వెలిచారని ఆగమం చెబుతోంది. తిరుమలలో వెంకటేశ్వర స్వామి కొలువైన ఆలయం మహిమాన్విత శక్తి కలిగినది. వైకుంఠంలోని క్రీడాద్రి పర్వతాలే తిరుమల క్షేత్ర పర్వతాలు. ఆలయంలో శ్రీవారు దివ్య శక్తితో ఉంటారు. దీన్ని వెంకటేశ్వర స్వామి భక్తులు గ్రహించగలుగుతారు. వెంకటేశ్వర స్వామితో సరి సమానమైన దేవుడు కాని, తిరుమలతో సరి సమానమైన క్షేత్రం గాని ఈ భూమండలంలోనే లేవని పురాణాలు చెబుతున్న మాట. మరి అలాంటి పరమ పవిత్రమైన క్షేత్రంలో గత 5 ఏళ్లు ఏం జరిగింది? ఎంతో చరిత్ర, ఎంతో మహిమాన్వితమైన తిరుమల శ్రీనివాసుని దివ్యధామంలో గత 5 ఏళ్లు చాలా అపచారాలు జరిగాయన్నది ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. తాజాగా లడ్డు వివాదం తెరపైకి వచ్చిన తర్వాత గత 5 ఏళ్లు జరిగిన అరాచకాల గురించి కూడా చర్చ జరుగుతోంది. నిజానికి భక్త ప్రియుడైన వెంకటేశ్వర స్వామి అన్యాయాలు జరుగుతూ ఉంటే చూస్తూ ఊరుకోడన్నది చాలా మంది నమ్మకం. స్వయంగా తాను వెలసిన కొండపై అపచారాలు, అన్యాయాలు ఆగమ శాస్త్రానుసారం కాకుండా ఇష్టానుసారం కైంకర్యాలు, కార్యక్రమాలు జరుగుతుంటే ఊరుకుంటాడా? వడ్డీ కాసుల వాడు చక్రవడ్డీతో సహా తీర్చేస్తాడని ఇప్పటికే చాలా మంది భక్తులు అనుకుంటున్నారు. స్వామివారి దర్శనం కాకపోతే లడ్డు ప్రసాదంతోనే స్వామివారిని చూసుకొని మొక్కి మహాప్రసాదాన్ని తీసుకుంటారు.
అలాంటి లడ్డూలో జంతు కొవ్వు కలిసిందన్న విషయం భక్తుల మనోభావాలను మనసులను కలిసివేసింది. శ్రీనివాసుడికి ఇన్నాళ్లు నైవేద్యం పెట్టింది, భక్తులకు పంచిపెట్టింది ఈ ప్రసాదమేనా అన్న విషయం చాలా మంది మనోభావాలను దెబ్బతీసింది కూడా. ఇదొక్కటే కాదు, కొండపై లెక్కలేనన్ని అపచారాలు జరిగాయన్న లెక్కలు ఒక్కొక్కటిగా తెరపైకి వస్తున్నాయి. అసలు హైందవం గురించి పెద్దగా తెలియని వారిని అందరమెక్కించారని, శ్రీనివాసుడి భక్తులకు కాకుండా ఇతరులకు పట్టం కట్టారన్న చర్చ ఇప్పుడు పెద్ద ఎత్తున సాగుతుంది. వెంకటేశ్వరుడంటే భయం భక్తి లేని వారే కొండపై ఆడింది ఆట పాడింది పాటగా ఇన్నాళ్లు వ్యవహారాలు నడిపారన్న ఆరోపణలు చేస్తున్నారు. సామాన్య భక్తులను స్వామివారికి దూరం చేసే కార్యక్రమం గత 5 ఏళ్లుగా జరిగినట్టున్నారు. శ్రీవాణి టికెట్ల పేరుతో ధనికులకి సత్వర దర్శనాల దగ్గర నుంచి అంతా వారికి అన్నట్లుగా కార్యక్రమాలు నడిచాయి. తిరుమలలో ఆగమ శాస్త్ర నియమాలు పాటించడం లేదని, శాస్త్ర నియమాలకు విరుద్ధంగా పనిచేస్తున్నారని, సొంత ప్రణాళిక ప్రకారం టీటీడీ అధికారులు వ్యవహరిస్తున్నారని, ధనికులైన భక్తులకే ప్రాధాన్యత ఇస్తున్నారని, వీఐపీల సేవలో అధికారులు తరిస్తున్నారని టీటీడీ మాజీ ప్రధానార్చకులు రమణ దీక్షితులు గతంలోనే అలర్ట్ చేశారు. తిరుమల కొండపై పవిత్రత చాలా ముఖ్యం. ఏ పని జరిగినా ఆగమ శాస్త్రం ప్రకారం జరగాలి. ఈ ఆగమ శాస్త్ర నిబంధనలు టీటీడీకి పూర్తిగా తెలుసు. తిరుమలకు వచ్చే హైందవేతరులు ఎవరైనా రూల్స్ 136, 137 ప్రకారం డిక్లరేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. కానీ నియమాన్ని పాటించేలా చూడడంలో జాగ్రత్తలు తీసుకోలేదు. శ్రీ వెంకటేశ్వర స్వామికి వివిధ సేవా కార్యక్రమాలు నిర్వహించే సమయంలో ఆగమ శాస్త్ర విధానాలను అనుసరించాలని 4 ఏళ్ల క్రితం ఏపీ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైందంటే పరిస్థితులు ఎలా మార్చారో అర్థమవుతోంది. తిరుమలలో మద్యం, మాంసంపై నిషేధం ఉన్నప్పటికీ కొందరు యథేచ్ఛగా కొండపైకి తెచ్చుకున్నారు. తనిఖీల్లో దొరికారు కూడా. అసలు ఇవన్నీ కొండపైకి ఎలా వచ్చాయంటే ఎవరు జవాబు చెప్పలేకపోయారు. చాలా సందర్భాల్లో మద్యం, సిగరెట్లతో తిరుమలలో పట్టుబడ్డారు. ఆ ఘటనలపై భక్తులు అసహనం వ్యక్తం చేశారు కూడా. కొండపై వెళ్లే మార్గాల్లోనూ సిగరెట్లు తాగుతూ కనిపించిన వీడియోలు బయటకొచ్చాయి. అంటే తనిఖీలు తూతుమంత్రంగానే జరిగాయా అన్నది అప్పట్లోనే తీవ్ర వివాదంగా మారింది. సహకరించేవారు సహకరించారు, వచ్చేవన్నీ కొండపైకి ఈజీగా వచ్చేశాయన్నమాట. ఎంత భయం లేకపోతే ఇలా జరుగుతుంది అని అప్పట్లో చాలా మంది భక్తులు ప్రశ్నించారు కూడా. ఇవే కాదు, చాలా అపచారాలు కొండపై జరిగాయన్నది ఇప్పుడు సగటు భక్తుణ్ణి మనోవేదనకు గురిచేస్తుంది. తిరుమల శ్రీవారి ఆలయ మాడవీధుల్లోకి సీఎంఓ స్టిక్కర్ ఉన్న ఓ ఇన్నోవా వాహనం రావడం గతేడాది చర్చనీయాంశమైంది. ఇన్నోవాపై సీఎంఓ స్టిక్కర్ ఉండడంతో భద్రతా సిబ్బంది చూసి చూడనట్టు వదిలేశారు. ఎవరు అడ్డు చెప్పకపోవడం ఆ వాహనం ఏకంగా మాడవీధుల్లోకే వచ్చింది. శ్రీవారు భక్తజనులను అనుగ్రహిస్తూ ఊరేగి మాడవీధుల్లో పరిస్థితి ఎలా మారిందో ఆ ఘటన రుజువు చేసింది. అప్పుడు శ్రీవారి ఆలయ భద్రతపైన అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఇక తిరుమల శ్రీవారి ఆనంద నిలయంపై నుంచి ఏం ఎగరడానికి వీల్లేదు, ఏ వస్తువు ఉండొద్దు. అలాంటిది చాలాసార్లు విమానాలు ఎగిరాయి. శ్రీవారి ఆలయంపై నుంచి వెళ్లాయి. భక్తులు తీవ్ర ఆవేదనకు గురైన తిరుమల నో ఫ్లై జోన్ కాదన్న మాటలే వినిపించాయి. ఇక పరమ పవిత్రమైన తిరుమల క్షేత్రం ఆనంద నిలయాన్ని వీడియో కెమెరాలతో షూట్ చేయడం మహాతప్పిదం. కానీ గత ప్రభుత్వ హయాంలో టీటీడీ ఇంజనీరింగ్ విభాగం వివిధ పనుల కోసం సర్వే చేసేందుకు ఓ సంస్థకు పనులు అప్పగిస్తే ఆ సంస్థ ఉద్యోగులు ఏకంగా ఆనంద నిలయాన్ని డ్రోన్తో షూట్ చేశారు. ఆ వీడియోలు చాలా వైరల్ అయ్యాయి. దీనిపై అప్పట్లో పెద్దలంతా గప్చు. కళ్యాణ వేదిక, ఆక్టోపస్ కొత్త భవనం, శ్రీవారి సేవా సదన్ ప్రాంతాల్లోనే సర్వే చేపట్టాల్సి ఉండగా ఆ ప్రతినిధులు శ్రీవారి ఆస్థాన మండపం వద్దకు చేరుకొని అక్కడి నుంచి డ్రోన్ను ఎగరేసి షూట్ చేశారు. వాటిని తప్పుపట్టాల్సింది పోయి ఆ వీడియోలు, ఫోటోలు ఒరిజినలా లేదా యానిమేట్ చేశారా, గ్రాఫిక్స్ వాడారా అన్నది తేల్చేందుకు ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపించారు. అది పరిస్థితి. తిరుమల పాప వినాశనం మార్గంలోని పార్వేట మండపం నిర్మాణం విషయంపైన చాలా దుమారమే నడిచింది. జీర్ణావస్థకు చేరుకోవడంతో ఆ మండపాన్ని పునరుద్ధరిస్తామని నాటి ఈవో ధర్మారెడ్డి సమర్థించుకున్నారు. పాప వినాశన మార్గంలో ఉన్న పార్వేట మండపం అతి పురాతనమైంది.
ఏటా కార్తీక వనభోజనాల సమయంలోనూ, సంక్రాంతి మరుసటి రోజున జరిపే పార్వేట ఉత్సవం సమయంలోనూ ఉత్సవమూర్తులను ఈ మండపంలో కొలువుదీర్చి స్నపన తిరుమంజనం నిర్వహిస్తుంటారు. ఈ మండపం చాలా పురాతనమైందని, చాలా ప్రాశస్త్యముందని, టీటీడీ కూల్చివేయడం దారుణమంటూ వివిధ పార్టీల నాయకులు, ప్రజా సంఘాలు అభ్యంతరం వ్యక్తం చేసినా నాడు వినలేదు. పురాతన కట్టడాలను ఆధునీకరించడం మానేసి ఎలా కూల్చేస్తారని ప్రశ్నించారు కూడా. మ్యాటర్ అక్కడితో ఆగలేదు. స్వయంగా మొన్నటి అసెంబ్లీ ఎన్నికల సమయంలో ప్రచారానికి సైతం వేదికగా మార్చుకున్నారన్న ఆరోపణలు వచ్చాయి. తిరుమల పవిత్రతను కాపాడాల్సిన నాటి చైర్మన్ భూమన తన కుమారుడికి ఓటు వేసి గెలిపించాలంటూ కుల సంఘాలతో సమావేశం నిర్వహించడంపై తీవ్ర విమర్శలు వచ్చాయి. For more videos like this, subscribe Big TV channel.